పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో ఏప్రిల్ 13 సోమవారం 8:34 విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు శ్రీ సరస్వతీదేవి మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. ఏప్రిల్ 11 నుండి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. సోమవారం విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా విఘ్నేశ్వర సహిత గావ్యాంత పూజలు, మూల మంత్ర ప్రధాన హోమం, యంత్రన్యాసం, గర్త్యన్యాసం, బింబస్థాపన, మహాపూర్ణాహుతి, బాధాశీర్వచనం, నీరాజన మంత్ర ప్రసాద వినియోగం జరిగినట్లు పండితులు మవ్వ రవి సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో భూపతిరాజు తిమ్మరాజు దంపతులు, కొండవీటి సత్యనారాయణ దంపతులు, పసుపులేటి శివనాగరాజు దంపతులు, ఉప్పాడ రాము దంపతులు పాల్గొన్నారు. మహిళలు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిరాధనానందరం శుద్ధ ఆచమన్యం సమన్వయామే. అలాగే దండం పెట్టుకోండి. రండి. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సిద్ధాపురం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సమీపంలోనే శ్రీ ప్రసన్నాంజనేయ సహిత సరస్వతి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు 11వ తారీఖు నుంచి ప్రారంభించి ఈరోజు 13వ తారీఖు సోమవారం ఈరోజు ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు తిమ్మరాజు గారి దంపతులు అలాగే శివ దంపతులు ఇద్దరి సహకారంతో 3 రోజులు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే కద్మావారు అందరూ కూడా పాల్గొని సుమారుగా 5 దంపతుల చేత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామ యొక్క శ్రేయోభివృద్ధిని కోరి ప్రసన్నాంజనేయ స్వామి గత ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఒక 60 సంవత్సరాల నుంచి సుమారుగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఇక్కడ ఉండడం జరిగిందండి. అటువంటి స్వామి ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేసి అలాగే స్వామివారికి ఆలయాన్ని కూడా సుందరంగా తయారు చేసి స్వామిని మళ్ళీ అందులో స్థాపన చేయడం జరిగింది. ఈయన గ్రామరక్షకుడు, గ్రామానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా తొలగించేటువంటి ఏకైక వ్యక్తులు హనుమంతుడు ప్రప్రథమంగా చెప్పడం జరిగింది మనకి శాస్త్రంలో. అంచేత హనుమంతుడికి ఎవరైతే ప్రతి మంగళవారం అర్చనా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామికి తమలపాకుమాల కానీ సింధూరంతో ఉన్నటువంటి సింధూరాన్ని కానీ స్వామికి సమర్పించి ఏ ఇబ్బంది ఉందో కోరుకుంటారో వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయని హనుమంతుని యొక్క పూజా విధి విధానంలో చెప్పడం జరిగిందండి. ఆ రకంగా స్వామిని ఇక్కడ ఆవాహన చేసి అలాగే తిమ్మరాజు గారి యొక్క తల్లిగారు తీసుకొచ్చినటువంటి విగ్రహాన్ని పూర్వం నుంచి కూడా ఆవిడ ఇక్కడ అత్తారింటికి వస్తూ పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటి విగ్రహాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపన చేసి స్వామిని దిగ్విజయంగా మందిరంలోకి ఆవాహన చేసి అర్చనా కార్యక్రమాలన్నీ కూడా త్రయాన్విక దీక్షతో నిర్వహించడం జరిగిందండి.
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ రోజున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట, సరస్వతి మాత ప్రతిష్ట కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామం తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎప్పటి నుంచో సరే మా గ్రామంలో చిరకాల వాంఛగా శివాలయం ఉంది. ఆ శివాలయం ఆ రోజున ఈ సంవత్సరం క్రితం మేము నిర్మించుకుని బ్రహ్మాండంగా మొదటి వార్షికోత్సవం కూడా చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఈ ఆలయం కూడా నిర్మించాలని కోరికతో గ్రామస్తులందరి సహకారంతో ఇవాళ ఈ ఆలయం నిర్మించి ఈ విగ్రహ ప్రతిష్టకు వచ్చింది. ఈ స్వామి కరుణ మా గ్రామం మీద ఎప్పుడు ఉంటుంది. ఆ పురాతనమైన విగ్రహం కూడా మా గ్రామం శిథిలావస్థలో ఉన్నా సరే, ఏ పెళ్ళిళ్ళైనా ఏదైనా సరే ఈ ఆలయానికి వచ్చి ఈ స్వామిని దర్శించుకుని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మండపానికి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ఆలయాన్ని మేము నిర్మించుకుంటుంటే మా గ్రామస్తులు మా అందరి పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఎల్లవేళలా సరే ఈ స్వామి కానీ, అటు శివుడు పార్వతీశ్వర రామలింగేశ్వర స్వామి కానీ వీరందరూ కూడా మా గ్రామం మీద వారి ఆశీస్సులుండి గ్రామం అంతా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమానికి రాము దంపతులు కానీ, మన సత్యనారాయణ గారి దంపతులు, శివబాబు దంపతులు, మేము సూర్యబాబు అందరం కూడా ఈ ఆలయ ప్రతిష్టకి నడుము కట్టుకుని ఈ కార్యక్రమం చేయటం అంటే ఈ బాధ్యత నా మీద పెట్టుకుని కూడా నేను నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. వీరందరూ కూడా అడుగడుగునా నేను ఏదో నామకంగా ఎదురున్నా సరే నా వెనకాల వెన్ను తట్టి వీళ్ళందరూ ఉండి అటు శివాలయ అభివృద్ధికి కానీ, ఇటు ఆంజనేయ స్వామి అభివృద్ధికి కానీ వీరందరూ చేసిన కృషిని మర్చిపోను. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి గారు, మన సుబ్రహ్మణ్యం గారు పెట్టిన ముహూర్త బలం ఇవాళ మరి శివాలయం అస్థితికి వచ్చింది. ఇవాళ మరి ఆంజనేయ స్వామి నిర్మించుకున్నామంటే ఇది నిజంగా సుబ్రహ్మణ్య స్వామి గారికి మేము మా గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అది కూడా కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులు, కంచి స్థపతి సుబ్బాయి స్థపతి వారి కుమారుడు స్వామినాథన్ స్థపతులు కూడా మాకు వెళ్ళవేళలా వారి ఆశీర్వచనం వారి సూచన మేరకే మేము ఆలయం నిర్మించాం. వారికి కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జరుగుతుంది. జై శ్రీరామ్. పతంగా